వెలిగొండ ప్రాజెక్టు నీటిని వెంటనే విడుదల చేసి నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని తక్షణమే మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజాపోరు సదస్సులో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా బివి రాఘవులు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన ప్రజాపోరు సదస్సులో బివి రాఘవులు మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండా సంవత్సరాల కొద్దీ కాలయాపన చేసి అలంకారప్రాయంగానే మిగిల్చారని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలను విమర్శించారు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని, బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, నిర్వాసితులకు R&R ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీసం పూర్తయిన మొదటి స్వరంగం ద్వారా నీటిని విడుదల చేసి పశ్చిమ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని, ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితుల కుటుంబాల్లోని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజీలో చోటు కల్పించాలని, R&R ప్యాకేజీ నష్టపరిహారం ప్యాకేజీని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూనే ట్రూ-అప్ ఛార్జీల పేరుతో 20,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని కోరారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై సైతం దాడులు పెరిగిపోయాయని, దళితులపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగాయని, ప్రభుత్వానికి భిన్నమైన పాలన అందిస్తున్న కూటమి వాగ్దానాలు అమల్లోకి రాలేదని, అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని ఘాటుగా విమర్శించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఎందుకు చేయలేదు? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ఆగిన మెడికల్ కళాశాల నిర్మాణ పనులను వెంటనే మొదలు పెట్టాలని, పశ్చిమ ప్రాంతం అసలే వెనుకబడిన ప్రాంతం అని, ఈ ప్రాంతంలో ప్రజల కష్టాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లా ప్రకటించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. 1996లో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన తర్వాత 1997లో, మళ్ళీ 2006లో, ఆ తర్వాత 2018లో మళ్ళీ ఈరోజు వచ్చాను. దురదృష్టం ఏంటంటే 28 సంవత్సరాలు అయినా కానీ ఈ ప్రాజెక్టు ఒక్క చుక్క కూడా నీరు ప్రజలకు అందించలేకపోయింది. ఇది ప్రాజెక్టు తప్పు కాదు. ఈనాటి వరకు పరిపాలించిన వివిధ పార్టీల ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం యొక్క ఫలితం ఇది అత్యంత వెనుకబడిన ప్రాంతం మార్కాపురం, పశ్చిమ ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రాంతాలు చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ఏ ప్రభుత్వమైనా. మేము వెనుకబడిన ప్రజలకి, బలహీన వర్గాలకి, వీరందరికీ మేము సేవ చేసేవాళ్ళని ప్రభుత్వం ప్రకటించుకుంటూ ఇటువంటి వెనుకబడిన ప్రాంతాన్ని విస్మరించడం సంతవ్యం కాదు. ఇప్పటికి 9,700 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుద్ది అనుకుంటే 6,000 కోట్ల రూపాయలకి ఇప్పటికే ఖర్చు పెట్టారు. అంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అవసరమైన నిధుల్లో అత్యధిక భాగం ఖర్చు పెట్టినా ఒక చోట నీళ్ళు రాకపోవడం ఈ ప్రాజెక్టు వలన ఎవరికి మేలు జరిగింది అనేది. ఈ 6,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు అయిందో దీన్ని తీసుకున్న కాంట్రాక్టర్స్కి, ఆ కాంట్రాక్టర్స్ నుంచి లబ్ధి పొందిన రాజకీయ నాయకులకి ఏమైనా మేలు జరిగిందేమో కానీ ఈ ప్రాంతంలో రైతాంగానికి, పట్టణ ప్రజలకి, కూలీలకి, వీరికి ఏం మేలు జరగలేదు. నిర్వాసితులకి అన్యాయం జరిగిన పరిస్థితి ఉంది. అందుకని మేము చెప్పదలుచుకుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఈ 3 చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొదటిది, ఈ 28 సంవత్సరాల్లో ఈ 6,000 కోట్లని ఎట్లా ఖర్చు పెట్టారు? ఈరోజు ప్రాజెక్టు దగ్గర చూస్తే సొరంగాలు సగం అరకొర పనులతోటి ఉన్నాయి. ఒక సొరంగం పూర్తయితే దాని లైనింగ్ ఇంకో 30 మీటర్ల లైనింగ్ వేస్తే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 30 మీటర్ల లైనింగ్ వేయడానికి కూడా వీళ్ళకి తీరిక దొరకని పరిస్థితి ఉంది. ఇంకొక సొరంగం ఏమో లైనింగ్ దాదాపు 7 కిలోమీటర్ల లైనింగ్ అలాగే మిగిలిపోయింది. సొరంగం 9 మీటర్ల నుంచి 7 మీటర్లకు తగ్గించారు. హెడ్ వర్క్స్ మీద మట్టి పోసి ఉంది. మొదటి టన్నెల్ యొక్క ఛానల్ని మెయిన్ ఛానల్ కలిపే పని పూర్తి కాలేదు. అలాగే మొత్తం ఫెడరల్ ఛానల్లో అక్కడక్కడ గ్యాప్ వదిలేశారు. రోడ్ల కింద అవసరమైన బ్రిడ్జిలు, ప్యాసేజ్ బ్రిడ్జిలు కట్టలేదు. ఈ రకంగా చిన్న చిన్న పనులు కూడా చేయకుండా ఈరోజు ఈ ప్రాజెక్ట్ని వృధా వ్యయం 6 కోట్ల రూపాయలు వృధాగా పోయే పక్కలో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.